Okay, students, this is another important method. ఇప్పటికి మనం 3 problems workout చేసాము. We have worked out 3 problems and this is problem number 4 in under fixed installment method. Straight line method గాని fixed installment method అని అంటాము. Okay. So on 1st July 2017, Granites Limited purchased a second-hand machine for rupees 40,000 and reconditioned the same by spending rupees 6,000. Okay, so గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ ఇయర్ 31st మార్చ్ ఎండ్ అవుతుంది అని అంటున్నారు. కాబట్టి మనము ఎప్పుడు స్టార్ట్ అయింది అనుకో, అకాడమిక్ అంటే ఇయర్ 1st జూలైన కొన్నారు అంటే మనం ఇక్కడ ఏ సంవత్సరం ఎన్ని నెలలకు మనము తరుగుదల లెక్కించాలి అనేది ఇంపార్టెంట్ స్టూడెంట్స్. దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఎవ్రీ ఇయర్ 31st మార్చ్ మనకు ఎండ్ అవుతుంది అంటే జూలైలో మనం కొన్నాం అంటే 1/4/2017 నుంచి 31/3/2018 వరకు 1 ఇయర్ అవుతుంది. కానీ మెషిన్ కొనిండేది ఎప్పుడు అంటే 1/7/2017. 1/7/2017. ఓకే, దట్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి ఇక్కడ 1/7/2017 నుంచి 1/7/2017 నుంచి 31/3/2018 వరకు టోటల్ 9 మంత్స్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ లో 9 మంత్స్ మాత్రమే తరుగుదల లెక్కించాలనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 1/4/2018 నుంచి 31/3/2019 వరకు సెకండ్ ఇయర్. 31/3/2019 వరకు సెకండ్ ఇయర్. ఓకేనా? తర్వాత 1/4/2019 నుంచి 31/3/2020 వరకు థర్డ్ ఇయర్. డేట్స్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. డేట్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఆ డేట్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఏం జరిగిందనేది చూద్దాం. ఈ డేట్స్ మీకు బాగా ఇవి ఉంచండి, ఇవి మీరు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ డేట్లు చాలా ఇంపార్టెంట్. ఏమేం జరిగిందనేది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం మనం బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు పర్ఫెక్ట్ గా మనకు మ్యాచ్ అయింది. సో టోటల్ గా మనము 46,000 అన్నమాట యంత్రం. ఎందుకంటే 40,000 ప్లస్ 6,000 46,000. తరుగుదల 10% అది. సో ఫస్ట్ ఇయర్ లో డిప్రిషియేషన్ ఎక్కడి నుంచి అంటే 1st జూలై కొన్నాం కాబట్టి 1st జూలై టు 31st 2018 వరకు అంటే 9 మంత్స్ అన్నమాట. ఓకే, సో 46,000 ఇంటూ 10/100 ఇంటూ 9/12 అన్నమాట. దాని యొక్క తరుగుదల తీసుకోవాలి అంటే 4,600 ఇంటూ 9/12 లేదా 3/4 ఆర్ 3/4. ఎందుకంటే 9 మూల 9 నాలుగుల అట్లా 3/4 అంటే 4,600 ఇంటూ దీనికి అమౌంట్ ఎంతో చూడండి, 4,600 ఇంటూ 3/4. అది ఫస్ట్ ఇయర్ తరుగుదల అవుతుంది. ఓకే స్టూడెంట్స్, దట్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. శ్రావణి, ఒకవేళ నువ్వు అటెండ్ అయింటే నువ్వు ఆన్సర్ చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, అది చూద్దాం. తర్వాత ఏం జరిగింది చూడండి. 1 జనవరి 1, 2009 సెకండ్ హ్యాండ్ మెషిన్ అమ్మినారంట. 16,000కి అమ్మినారు. దట్ ఇస్ ఇంపార్టెంట్ థింగ్. అదే రోజు ఇంకో కొత్త మెషిన్ కొన్నారు 30,000కి. అంటే యంత్రం కొన్నప్పుడు మనము యంత్రం ఖాతాని డెబిట్ చేస్తాము. యంత్రం అమ్మితే యంత్రం పోతుంది కాబట్టి యంత్రం ఖాతాను క్రెడిట్ చేస్తాం. దట్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. సో స్టూడెంట్స్, ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మీకు 3 యంత్రాలు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు
3 యంత్రాలు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ కష్టంగా ఉంటుంది. ఇది మీరు ఫస్ట్ అర్థం చేసుకోగలిగితే దాన్ని ఈజీగా అర్థం చేసుకుంటారు. సో 46,000 పెట్టి ఏంది చూడు, చాలా అన్యాయం. 46,000 పెట్టి మనము ఒక యంత్రాన్ని కొంటే అదేమైంది, 16,000కి అమ్మేసినారు దాన్ని జనవరి 1. సరే, మొదటి యంత్రంది చూద్దాం ఎంత తరుగుదల అనేది. స్టూడెంట్స్, 1/4/2008 నుంచి 31/3/2019 వరకు ఉన్నా అమ్మిండేది 1/1/2009 అంటే ఆన్ జనవరి 1 అమ్మినారు అంటే ఇక 1/1/2019 వరకు ఈ మధ్య ఎంత అని అంటే టోటల్ 9 months అన్నమాట. 9 నెలలు. 9 నెలలకు మాత్రమే మళ్ళీ తరుగుదల తీసుకోవాలి. దట్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ యంత్రంది ఎందుకంటే 1/4 సెకండ్ ఇయర్ స్టార్ట్ అయ్యేది 1/4/2018 దాన్ని అమ్మేది జనవరి 1 అన్నప్పుడు 1/1/2019. 12 నెలలు ఎప్పటి వరకు అవుతుందంటే 1/4/2018 నుంచి 31/3/2019 వరకు 12 months అవుతుంది. కానీ జనవరి 1 అమ్మినాము అంటే 3 నెలలు ముందే అమ్మినాము. అమ్మినప్పుడు మళ్ళీ అప్పుడు కూడా ఎంత అంటే తరుగుదల 4,600 into 3/4 వేయాల. అంటే 3/4 లేదా ఆర్ 9/12 ఎందుకు 1/4/2018 నుంచి 1/1/2019 వరకు ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ టోటల్ 9 months కన్నమాట. అది అదే రోజున సెకండ్ యంత్రం కొన్నాం 30,000 కి. ఎప్పుడు కొన్నాము? 1/1/2019 నుంచి 31/3/2019 వరకు అంటే 3 నెలలకు అన్నమాట. 3 నెలలకు కొత్త యంత్రంకి తరుగుదల లెక్కించాలా. కొత్త యంత్రానికి అంటే 30,000 into 10/100 into 3/12. ఇంతవరకు ఎవరు ఆన్సర్ చెప్పలేదు దీనికి. 4,600 into 3/4 3,450 సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో 3,450. ఇక్కడ కూడా ఫస్ట్ ఇయర్ కూడా 3,450, సెకండ్ ఇయర్ కూడా 3,450, సెకండ్ ఇయర్ కూడా 3,450. తర్వాత సెకండ్ ఇయర్ లో కొత్త యంత్రం మనం ఎప్పుడు మనము కొన్నాము అంటే జనవరి 1 కొన్నాము. జనవరి 1 నుంచి 31/3/2019 వరకు 3 months అవుతుంది. దానికి 3,000 అంటే 3,000 into 3/12 లేదా 1/4 ఇస్ ఈక్వల్ టు ఎంత అంటే 750. 750 రెండో యంత్రానికి 3 నెలలకు తరుగుదల లెక్కించాలా. ఇది ఇంపార్టెంటే. సరే, ఆ తర్వాత ఇక్కడ ఇంకేం అడ్జస్ట్మెంట్స్ లేవు. 1/4/2019 నుంచి 31/3/2020 వరకు ఏమీ లేవు, అడ్జస్ట్మెంట్లు ఏమి లేవు. డైరెక్ట్ గా 1 year కి 30,000 into 10/100 is equal to 3,000 తరుగుదల తీసేస్తాం స్థిర వాయిదాల పద్ధతి ప్రకారం. డియర్ స్టూడెంట్స్, మీరు ఫస్ట్ ఇయర్ బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇయర్ తరుగుదల ఎంత వస్తుంది అంటే 3,450. 3,450 ఇది తరుగుదల. ఎందుకు? 9 months కి. ఎక్కడి నుంచి? 1/7/2017 నుంచి 31/3/2018 వరకు ఇది. తర్వాత సెకండ్ ఇయర్ బాగా అబ్జర్వ్ చేయండి. సెకండ్ ఇయర్ లో మళ్ళీ 3,450. అది ఎట్లా అంటే 1/4/2018 నుంచి 31/1/2019 వరకు. లేదా దీన్నే మనం మరో రకంగా ఏమనుకోవచ్చుకంటే 31/12/2018 అనుకోవచ్చు. ఒక రోజే కదా డేటా తేడా. కాబట్టి ఇది 9 months అన్నమాట సెకండ్ ఇయర్. ఫస్ట్ యంత్రం ఇది ఫస్ట్ యంత్రంది గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఇవి రెండు ఫస్ట్ యంత్రంవి. సెకండ్ యంత్రంది సెకండ్ ఇయర్ లోనే ఎంత? 750. ఎట్లా వచ్చింది సార్ అంటే 1/1/2019 నుంచి
31/3/2019 వరకు 3 months కాబట్టి 3 months కాబట్టి ఇగో ఇక్కడ చేసాం మనం 3 months కు 3000 ఇంటూ 3/12 ఇంటూ 1/4 ఎట్లా వచ్చింది 3000 అంటే ఇగో మెషిన్ యొక్క వాల్యూ 30,000 దాంట్లో 10% 3000 3000లో 4 భాగాలు ఉన్నప్పుడు 1/4 ఆర్ 3/12 ఎట్లయినా ఒకటే 1/4 అన్నా 3/12 అన్నా ఎందుకంటే 3 ఒక్కట్ల 3 4లా అందుకని 3000 ఇంటూ 1/4 ఇజ్ ఈక్వల్ టు 3000 ని 4తో డివైడ్ చేస్తే వచ్చే అమౌంట్ 750 ఇది సెకండ్ మెషిన్ యొక్క తరుగుదల అన్నమాట సెకండ్ ఇయర్ లో ఇది వచ్చేస్తుంది అంటే 0 0 తర్వాత 8 12 4200 అవుతుంది ఇక థర్డ్ ఇయర్ తరుగుదల 30,000 మొత్తం టోటల్ 1/4/2019 నుంచి 31/3/2020 వరకు 12 months కాబట్టి ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ కాబట్టి 30,000 ఇంటూ 10/100 ఇజ్ ఈక్వల్ టు 3,000 ఇది తరుగుదల ఓకే స్టూడెంట్స్ రైట్ ఇక్కడ విషయం ఏంటంటే మన యంత్రం కొన్నది మొదటి యంత్రం బాగా అబ్జర్వ్ చేయండి మెషిన్ పర్చేజ్ ఫస్ట్ మెషిన్ పర్చేజ్ చేసింది 40,000 ప్లస్ దాన్ని కండిషన్ చేయడానికి 6,000 ఇజ్ ఈక్వల్ టు 46,000 పెట్టినాం అవునా కాదా కావాలంటే చూడండి బాగా అబ్జర్వ్ చేయండి సెకండ్ హ్యాండ్ మెషిన్ 40,000 కి కొన్నాం తర్వాత దాన్ని కండిషన్ చేయడానికి 6,000 పెట్టినాం అంటే టోటల్ గా 46,000 ఖర్చు పెట్టినాం 46,000 ఓకే సరే 46,000 పెట్టినాము దాని యొక్క తరుగుదల ఏమేమి ఉంది అనేది అబ్జర్వ్ చేయండి ఇవి రెండు అన్నమాట ఓకే ఇవి రెండు అంటే ఎంత 6,900 లెస్ డిప్రిషియేషన్ ఎంత 6,900 అర్థమవుతుందా లేదా ఫస్ట్ యంత్రంది స్టూడెంట్స్ ఫాలో అవుతున్నారా లేదా మీరు అర్థమవుతుంది సార్ ఓకే థ్యాంక్ యూ ఎందుకంటే 1/7/2015 నుంచి 31/3 అక్కడ 9 నెలలు అది అమ్మిండేది ఎప్పుడు అంటే 9 నెలల తర్వాత అమ్మినాం సెకండ్ ఇయర్ లో దాని యొక్క 9 నెలల డిప్రిషియేషన్ అంటే 2 సంవత్సరాలలో 6,900 ఇది తర్వాత దాన్ని అమ్మిండేది సోల్డ్ వాల్యూ ఎంత అంటే 16,000 అంటే టోటల్ గా 22,900 22,900 తరుగుదల 6,900 దాన్ని అమ్మిండేది 16,000 ఇది పరిస్థితి ఎంత 10లో 9 పోతే 1 5లో 2 పోతే 3 5లో 2 పోతే 3 తర్వాత 4లో 2 23,100 ఇది టోటల్ లాస్ అన్నమాట లాస్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇదంతా మీకు ఒక ఐడియా ఉండాలి ఎందుకంటే ఒక యంత్రాన్ని అమ్మినప్పుడు దాన్ని ఎట్లా డీల్ చేస్తారు అనేది ఇంపార్టెంట్ స్టూడెంట్స్ సో దాన్ని మీరు ఫస్ట్ మనం బాగా అర్థం చేసుకోగలిగితే మనం ముందుకెళ్ళేకి అవకాశం ఉంటుంది దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ ఓకే దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే రైట్ ఇప్పుడు చూడండి చెప్పు సార్ ఫస్ట్ మిషన్ డిప్రిసియేషన్ 8050 అనుకుంటా సార్ 8050 రాదు అవునా సార్ ఇప్పుడు 1 year 9 months కదా సార్ అట్లా అంటావా సార్ 1 year 9 months ఎట్లా అవుతుంది కాదు జూలైలో కొనండి దాన్ని జూలైలో కొనండి ఎవ్రీ ఇయర్ 31st కదా ఇప్పుడు అకాడమిక్ ఇయర్ 1/4/2017 కానీ యంత్రం కొనండి ఎప్పుడు ఫస్ట్ జూలై కదా రైట్ ఎవ్రీ ఇయర్ ఎండింగ్ 31st కాబట్టి 9 months తీసుకుంటాం అది ఓకే 9 months సార్ ఓకే రైట్ సరే ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే మీరు చూడండి లెక్క ఎట్లా వస్తుంది అనేది 46,000 లో ఫస్ట్ ఇయర్ లో 3,450 పోతుంది 3,450 అంటే 0
5, 9లో 4 పోతే 5, 6లో 3 పోతే 2, 5లో 3 పోతే 2, 42,550. ఓకేనా. తర్వాత మళ్ళీ 3,450. ఇది 9 నెలలకు, ఇది 9 నెలలకు, 9 months డిప్రిషియేషన్. ఎందుకంటే ఇంకా ఇయర్ కాకనే అమ్మేస్తున్నాం మనం. 0, 5లో 4 పోతే 1, ఇక్కడ 12లో 3 పోతే 9, ఇక్కడ ఎంత ఉంటుంది, 3 ఉంటుంది. దశకం తీసుకుందాం కదా, 39,000. ఇది యాక్చువల్గా ఈ వాల్యూ వస్తుంది మనకు, కానీ ఈ వాల్యూ వస్తుంది, కానీ దాన్ని అమ్మిండేది మనం ఎంతకి అంటే 16,000కి. అంటే 0, 0, 100. ఇది లాస్ అన్నమాట, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. వీటన్నిటికీ మనం ఎంట్రీస్ రాసుకోవాలి. ఇదంతా మనం లెక్కలో చూపాల్సి ఉంటుంది. మీకు ఇదంతా దీని మీద ఒక ఐడియా వస్తే ఇప్పుడు మనం డైరెక్ట్ గా ప్రాబ్లం చేసుకుంటూ పోతే అయిపోతుంది అంతే. సో ఇప్పుడు మనం ప్రాబ్లం చేద్దాం. బాగా అబ్జర్వ్ చేయండి. దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్లాంటిది మనం ఒకటి మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది, కాబట్టి కొంచెం ఆడియో మనం పాజ్ చేసుకుందాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి, డేట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. దట్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. సో ఈ వైపున డెబిట్ ఉంటుంది, ఈ వైపున క్రెడిట్ ఉంటుంది. సో 40,000 యంత్రాన్ని కొన్నాము, దానికి కండిషనింగ్ ఒక 6,000. అంటే మొత్తంగా మనము మెషినరీ సంస్థలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మెషిన్ అకౌంట్ డెబిట్ 46,000 అవుతుంది టు క్యాష్ అకౌంట్ లేదా బ్యాంక్ అకౌంట్. సో కొన్నింది 1, 7, 17 కాబట్టి ఆ రోజున మనము మెషినరీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ 46,000 రాస్తాం డియర్ స్టూడెంట్స్. ఎందుకంటే 40,000 కొన్నాము, దానికి అంతా సర్వీసింగ్ చేయించినాము. ఇది అన్నమాట. సరే, మరి ఎవ్రీ ఇయర్ March 31 మనం ఎండ్ చేస్తాం కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ అకౌంటింగ్ ఇయర్ ఎండ్ అవుతుంది కాబట్టి 31/3/18 అన్నమాట. అప్పటికి తరుగుదల అన్నమాట. ఎంట్రీ ఏమొస్తుందంటే డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు మెషినరీ అకౌంట్. డిప్రిసియేషన్ అయితే టు మెషినరీ అని రాసుకుంటాం, మెషినరీలో బై డిప్రిసియేషన్. ఎట్లా వస్తుంది అంటే 46,000 ఇంటూ 10/100 ఇంటూ 9/12 అన్నమాట. సో 0, 0, 0 అంటే 4,600 మిగులుతుంది. దాన్ని మనము 3తో కొట్టేయాలి. అంటే 3 మూల 9, 3 4 12. దీన్ని మళ్ళీ అది ఓకేనా, 3/4 అన్నమాట. 4,600 3/4 ఎంత అన్నాము అంటే మనం 3,450 కదా. ఎస్, అది. సో ఆ తర్వాత బ్యాలెన్స్ క్యారీ డౌన్. బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత అవుతుంది? 46,000లో 3,450 పోతే 42,000 కరెక్టేనా? 550 కరెక్టేనా? ఎస్ సార్, కరెక్ట్. ఓకే, 46,000 తర్వాత మనము సెకండ్ ఇయర్ కి వస్తున్నాం స్టూడెంట్స్. దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇక్కడ 1,4/18 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని ఈ అమౌంట్ రాసుకుంటాం. 42,550. చాలా ఇంపార్టెంట్ ఇది. మీరు ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే దయచేసి మీరు వీడియో చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. సో ఓకే, ఇక్కడ అయిపోయింది, ఇది బాగానే ఉంది. ఓకే, సో కానీ దీన్ని ఎప్పుడు అమ్మినాము అంటే 1/1/2019 అమ్మినాము. యాక్చువల్గా సెకండ్ ఇయర్ టోటల్ 12 months వేసుకున్నప్పుడు ఎక్కడి వరకు వస్తుందంటే 1/4/18 నుంచి 31 ఎంత వరకు వస్తుంది? 31/3/2019 వరకు వస్తుంది. కానీ దీన్ని అమ్మిండేది 1/1/19 అన్నమాట. అక్కడికే తరుగుదల తీసుకోవాలి డియర్ స్టూడెంట్స్. దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి 9 months అవుతుంది బై డిప్రిసియేషన్. ఒరిజినల్ కాస్ట్ మీద కాబట్టి దీని మీద లెక్కేయాలి, దీని మీద కాదు. అందుకనే 46,000 ఇంటూ 10/100 ఇంటూ 9/12. ఏం సార్ ఇక్కడ 9 ఇక్కడ 9 అంటే 1/4/18 నుంచి 1/1/19 వరకు 9 నెలలే అవుతుంది. డిసెంబర్ వరకే తీసుకోవాలి మనం. అందుకని ఇది మళ్ళీ ఇదే తరుగుదల వస్తుంది అనమాట. అది కారణం. ఇక్కడ 9 నెలలకు మళ్ళీ సేమ్ అమౌంట్ రావడానికి కారణం ఏంటంటే అక్కడ
జూలై 1 నుంచి 31 మార్చ్ వరకు, ఇక్కడ ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ ఎక్కడి వరకు 31 లేదా జనవరి 1 అన్నమాట. అట్లా ఓకే, బాగానే ఉంది, ఇది బాగానే ఉంది. సరే, ఇప్పుడు నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చేయబోయే ఈ 10 నిమిషాలు చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఏమి అమ్ముతున్నాం మనం, అమ్మినప్పుడు చిట్టాపద్దు ఏమొస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ అమ్మినప్పుడు మెషిన్ బయటికి పోతుంది, మన సంస్థలో నుంచి యంత్రం బయటికి పోతుంది. బయటికి పోతే యంత్రం ఖాతాను క్రెడిట్ చేయాలి. ఓకే, ఎంతకు పోతుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఎంతకు పోతుంది? సరే, పోయినప్పుడు ఏమొస్తుంది మనకు? చెక్ వస్తుంది. అంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్. ఎంత వచ్చింది మనకు? 16,000 వచ్చింది. బ్యాంక్ అకౌంట్ డెబిట్. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. బ్యాంక్ అకౌంట్ డెబిట్. ఓకే, మరి లాస్ ఎంత అంటే దాని వాల్యూ ఎంత ఉంది? టోటల్ ఈ ఇయర్ తీసుకోవాలన్నమాట. 42,550 ఈ బ్యాలెన్స్ నుంచి తీసుకోవాలి మనం. బ్యాంక్ అకౌంట్ డెబిట్. డిప్రిసియేషన్ కూడా లాసే కదా. డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ ఎంత అంటే 3,450. తర్వాత యంత్రం బయటికి పోతుంది. 2 మెషిన్ అకౌంట్. మెషిన్ అకౌంట్ ఎంత అంటే మనం ఆ వాల్యూ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ వాల్యూ 46,000 ఇది తీసుకోవాలా. 42,550. 42,550. సో 42,550లో నుంచి ఇవి రెండు కూడాల 19,450. 19,450 పోతే 0 1 5లో 4 పోతే 1, 12లో 3 పోతే 12లో 9 పోతే 2, 12లో 3 పోతే 3 కదా. 12లో 9 పోతే 3. తర్వాత ఇక్కడ 3 ఉంటుంది. 3లో 1 పోతే 21,100. 21,100. ఓకే, ఇది P&L అకౌంట్ అంటాం. P&L అకౌంట్ డెబిట్ 23,100 టు మెషిన్ అకౌంట్. ఇది చిట్టాబద్దులో ఎంటర్ చేయాలి. ఎక్కడ అంటే 2 మెషిన్ అని రాసినాం. మెషిన్ అకౌంట్ క్రెడిట్ చేసినాము అంటే ఈ 3 కూడాను మెషిన్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వస్తాయి అని అర్థం. అంటే మెషిన్ అకౌంట్ లో బై డిప్రిసియేషన్ 3,450, బై బ్యాంక్ అకౌంట్ అమ్మినాం కాబట్టి 16,000, లాస్ కాబట్టి బై P&L అకౌంట్ బ్యాలెన్సింగ్ ఫిగర్ అన్నమాట. ఎంత అంటే 23,100. ఇది స్టూడెంట్స్, దీన్ని ఇట్లా చేస్తాము. కానీ అదే రోజున మనం ఇంకో యంత్రాన్ని కొన్నాము. 1/19 యంత్రాన్ని కొన్నాము. యంత్రం కొన్నప్పుడు ఏమొస్తుంది? 30,000 కొన్నాము. యంత్రం కొన్నప్పుడు ఏమొస్తుంది? చిట్టాబద్దు. ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వాలా. యంత్రం కొన్నప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ యంత్రం మనము కొన్నాం. ఎంత కొన్నాము? ఇంకొకటి రెండో యంత్రం కొన్నాము. 30,000 కొన్నాము. అబ్జర్వ్ చేస్తున్నారా? ఇక్కడ యంత్రం కొన్నప్పుడు ఏమవుతుంది? యంత్రం వస్తుంది, బ్యాంకు డబ్బులు ఇస్తుంది కాబట్టి చిట్టాబద్దు ఏమొస్తుంది? మెషిన్ అకౌంట్ డెబిట్. మెషిన్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ 30,000. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఇది ఒక్కటే మిగిలింది కాబట్టి ఇది మన ఎవ్రీ ఇయర్ 31 మార్చ్ మనం తరుగుదల లెక్కిస్తున్నాం కాబట్టి 31, 31/3/19 కరెక్టేనా? 31/3/19. సో బై డిప్రిసియేషన్ ఇంకొకటి వస్తుంది ఇక్కడ. ఏది? రెండో మెషిన్ ది వస్తుంది అనమాట. బై డిప్రిసియేషన్ ఎంత అంటే 30,000 ఇంటూ 10/100 ఇంటూ 3/12 ఇజ్ ఈక్వల్ టు ఎంత అంటే 750. ఆ తర్వాత డేట్ బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. 30,000లో 750 పోతే 29,250. 29,250. సో టోటల్ గా స్టూడెంట్స్ మీరు బాగా లెక్కిచ్చేస్తే ఎంత వస్తుందంటే ఇగో 72,550. 72,000 కావాలంటే లెక్కించుకోవచ్చు మీరు. ఇవన్నీ కూడితే ఇంతే వస్తుంది. ఎందుకంటే ఇది ఇక్కడ ఫినిష్ చేసినాం. దీన్ని
ఇంకా మనం 30,000లో 3 నెలలు తరుగుదల 750 తీసేస్తే మనకు మిగిలేది ఎంత 29,250 కదా. అది థర్డ్ ఇయర్ తీసుకుంటాము. దట్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. థర్డ్ ఇయర్ ఎప్పుడు అంటే థర్డ్ ఇయర్ స్టార్ట్ అయ్యేది 1/4/19 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అన్నాము. ఇక్కడ 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాసుకుంటాం. రెండో మెషనే. ఒకటో మెషిన్ రాదు, ఇంకా ఆడ క్లోజ్ చేసినాం, అమ్మినాం అనమాట. అది 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని 29,250. ఇక్కడ ఏమి అడ్జస్ట్మెంట్స్ లేవు కాబట్టి 31/3/2020 నా డిప్రిసియేషన్ అని ఖర్చు నష్టం 30,000 ఒరిజినల్ కాస్ట్ ఇంటూ 10/100 12 months కి 3,000. తర్వాత బ్యాలెన్స్ క్యారీ డౌన్ 29,250లో 3,000 పోతే 26,250 టోటల్ 29,250. ఆ తర్వాత 1/4/20 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని 4వ సంవత్సరం స్టార్టింగ్ కి 26,250 వేసుకుంటాం స్టూడెంట్స్. ఇది ఒక యంత్రాన్ని మనం అమ్మినప్పుడు, ఒక యంత్రాన్ని మాత్రమే అమ్మినప్పుడు ఈ టైప్ లో ట్రాన్సాక్షన్స్ వస్తాయి. I hope you have understood this. If not, I am here to help you.